పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఆ దేశంలో ప్రభుత్వ మనుగడపై నీలినీడలు కమ్ముకున్నాయి. పాక్లో అధికారాన్ని పీఎంఎల్-ఎన్ పార్టీ నిలబెట్టుకుంటుందా, మరోసారి సైన్యం చేతిలోకి అధికారం వెళ్తుందా అనే సంక్షోభం నెలకొంది. ప్రస్తుతం పంజాబ్ సీఎంగా ఉన్న తమ్ముడు షాబాజ్ ను పీఠంపై కూర్చోబెట్టాలనే నవాజ్ మంత్రంగా ఫలిస్తుందా లేదా అనే అంశం ఉత్కంఠ రేపుతోంది. అధికారం తన గుప్పిట నుంచి చేజారకుండా ఉండేందుకు నవాజ్ షరీఫ్ అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. ఒకవేళ ప్రధాని పదవి నుంచి తప్పుకోవలసి వస్తే ఆ స్థానంలో తన చిన్న సోదరుడు షాబాబ్ షరీఫ్ ను కూర్చోబెట్టాలన్నది నవాజ్ ఉద్దేశంగా కనిపిస్తోంది. షాబాబ్ షరీఫ్ ప్రస్తుతం పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. జాతీయ అసెంబ్లీలో పీఎంఎల్ఎం పక్షనేతగా ఉండాలంటే ఆయన జాతీయ అసెంబ్లీకి ఎన్నిక కావాల్సి ఉంది. అందుకోసం అప్పుడే ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నవాజ్ షరీఫ్ మాత్రం రాజీనామా చేయకూడదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పీఎల్ఎంఎన్ పార్టీ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించి నవాజ్ షరీఫ్ రాజీనామా ప్రస్తావనను తోసిపుచ్చినట్టు తెలుస్తోంది. ఏడాది జరిగే ఎన్నికల్లో ప్రజలకు సమాధానం ఇచ్చుకోవాలంటే నవాజ్ గద్దె దిగడమే మంచిదని చెబుతున్నారు. ఎన్నికల కోసం సన్నద్ధమయ్యేందుకు కూడా ఈ సమయం సరిపోతుందని అంటున్నాయి పార్టీ వర్గాలు. ప్రస్తుతం తన స్థానంలో సోదరుడు షాబాబ్ షరీఫ్ సరైన వ్యక్తిగా భావిస్తున్నారు నవాజ్. అందుకు పార్టీ కూడా అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది. పనామా పేపర్ల కేసుకు సంబంధించి పాక్ జాయింట్ ఇన్వెస్టిగేషన్లో షాబాబ్ పేరు లేకపోవడం ప్రస్తుతం కలిసి వచ్చింది. పనామా పేపర్ల కేసుకు సంబంధించి విచారణ చేపట్టిన సంయుక్త సంఘంలో షాబాబ్ షరీఫ్ తప్ప నవాజ్ కుటుంబ సభ్యుల పేర్లున్నాయి. అందుకే అన్ని రకాలుగా ప్రధాని పీఠంపై కూర్చోదగ్గ వ్యక్తిగా షాబాబ్ను ముందుకు తీసుకురావాలని భావిస్తోంది పీఎంఎల్ఎన్. షాబాబ్తో పాటు రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్, ప్రణాళిక శాఖ మంత్రి ఎహ్సాన్ ఇక్బాల్, స్పీకర్ అయాజ్ సాదిక్ల పేర్లు పరిశీలనకు వచ్చాయి. అయితే ఎక్కువ మంది షాబాబ్ వైపే మొగ్గు చూపారు. అక్కడ రాజకీయ నిపుణులు కూడా నవాజ్ స్థానాన్ని భర్తీ చేసేది షాబాబేనని అంటున్నారు. రాజకీయంగా అత్యంత ప్రాముఖ్యత ఉన్న పంజాబ్ ప్రాంతాన్ని వేరెవరికీ అప్పగించేందుకు సిద్ధంగా లేదు పార్టీ. అందుకే అక్కడి ముఖ్యమంత్రిగా ఉన్న షాబాబ్ను ప్రధాని పీఠంపై కూర్చోబెట్టేందుకు యత్నిస్తోంది. షాబాబ్ ప్రధానిగా ఉంటే పంజాబ్ కూడా తమ కనుసన్నల్లోనే ఉంటుందన్నది పార్టీ అభిప్రాయం. నవాజ్ స్థానాన్ని భర్తీ చేసేందుకు పరిశీలనకు వచ్చిన నలుగురి పేర్లతో పాటు పార్టీలో అత్యంత సీనియర్ అయిన అంతర్గత భద్రతా శాఖ మంత్రి చౌదరి నివాస్ అలీఖాన్ పేరు వస్తుందని భావించారు. కానీ నవాజ్ షరీఫ్తో గత కొంతకాలంగా దూరంగా ఉంటున్నందువల్ల ఆయన్ను పరిగణలోకి తీసుకోలేదు. పనామా పేపర్ల కేసుకు సంబంధించి ఆయన వ్యవహరించిన తీరు కూడా సరిగా లేకపోవడమే కాదు, ఈ విషయంలో నవాజ్ షరీఫ్ జూనియర్ సభ్యుల మాట వింటున్నారని విమర్శించారు కూడా. అందుకే ఆయన పేరు ఈ జాబితాలో చోటు చేసుకోనట్టు తెలుస్తోంది. అయితే పాకిస్తాన్లో సైనిక ప్రమేయం లేకుండా ఏ పని జరగదు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో సైన్యం చూస్తూ ఊరుకోదు. పాక్లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎప్పుడు బలహీనంగా కనిపించినా వెంటనే సైన్యం రంగంలోకి దిగి తన పెత్తనం చెలాయిస్తుంది. ప్రస్తుతం నవాజ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని సైన్యం రంగంలోకి దిగుతుందా అన్న అనుమానాలు కూడా లేకపోలేదు. నిజానికి పనామా పత్రాల దర్యాప్తులో పాక్ సైనిక కుట్ర కోణం కూడా దాగి ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షరీఫ్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు అక్కడి సైన్యం పనామా పత్రాల కేసు దర్యాప్తును పావుగా ఉపయోగించుకుంటోందన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. అదే గనుక నిజమైతే నవాజ్ గద్దె దిగిన తర్వాత లేదంటే అంతకన్నా ముందే సైన్యం రంగంలోకి దిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే ప్రస్తుత పాక్ ఆర్మీ చీఫ్ నవాజ్కు అనుకూలమే అయినప్పటికీ అధికారాన్ని హస్తగతం చేసుకునే విషయంలో సైన్యం ఇటువంటి విషయాలను పట్టించుకునే అవకాశాలు తక్కువే. ఓ విధంగా చూస్తే పాక్లో జరుగుతున్న పరిణామాలపై సైన్యం ఓ కన్నేసి ఉంచినట్టే తెలుస్తోంది. పనామా పేపర్స్ కేసు వ్యవహారం ఇంతలా చుట్టుకోవడానికి కారణం పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్, అవామీ లీగ్ చీఫ్ షేక్ రషీద్ అని చెప్పవచ్చు. పనామా పేపర్స్ వ్యవహారంలో షరీఫ్ రాజీనామా చేయాలని
వీరు తొలి నుంచి డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ విషయంలో ప్రస్తుతం వాళ్లు ఓ రకంగా విజయం సాధించినట్టే. నవాజ్ షరీఫ్, ఆయన కుటుంబ సభ్యులపై నమోదైన పనామా పత్రాల కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే, గతేడాది పనామాకు చెందిన మొస్సాక్ ఫొన్సికా న్యాయ సంస్థకు చెందిన పేపర్లు లీక్ అయ్యాయి. ఈ కేసు గతేడాది ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వివిధ దేశాలకు చెందిన పలువురు ప్రముఖుల పేర్లు ఇందులో బయటపడ్డాయి. వీటిల్లో నవాజ్ కుటుంబీకులు వివిధ కంపెనీలను అడ్డుకొని లండన్లో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్టు ఆధారాలు లభించాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని షరీఫ్ కుటుంబీకులు సంపాదించినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. విదేశాల్లో మొత్తం 8 కంపెనీలున్నట్టు పనామా పత్రాల్లో తేలింది. అక్రమ మార్గాల్లో పెద్ద మొత్తంలో డబ్బు కూడబెట్టిన వారు వాటికి పన్ను చెల్లించకుండా ఉండేందుకు వివిధ మార్గాల్లో వాటిని దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తారు. అలాంటి వారు ఎక్కువగా పన్ను తక్కువగా ఉండే ట్యాక్స్ హెవెన్ దేశాల్లో వాటిని పెట్టుబడిగా పెట్టేందుకు ఆసక్తి చూపిస్తారు. అటువంటి దేశాల్లో పనామా కూడా ఒకటి. ఇలా నల్లధనాన్ని తెల్లధనంగా మార్చి పెద్ద మొత్తంలో ధనాన్ని దాచిపెట్టేందుకు సహకరిస్తుంది మొస్సాక్ ఫోన్సికా అనే లా ఫర్మ్. ఆయా దేశాల చట్టపరిధిలో ఉన్న లోపాల్ని ఉపయోగించుకొని డబ్బును దాచుకునేందుకు సహకరిస్తోంది. ఇక్కడ డబ్బు దాచుకునే వారి వివరాలు బయటకు వచ్చే అవకాశాలు లేవు. కానీ గతేడాది దాదాపు 100కు పైగా మీడియా సంస్థలకు చెందిన పాత్రికేయులు కలిసి ఈ పత్రాల వ్యవహారాన్ని బయటపెట్టారు. ఇందుకోసం వారు 1,15,00,000 పత్రాల్ని విశ్లేషించినట్టు తెలుస్తోంది. ఎవరెవరు మారుపేర్లతో ఈ సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నారన్న సంగతి కూడా బయటపెట్టారు. లో నవాజ్ షరీఫ్ 2 సార్లు ప్రధానిగా ఉన్న సమయంలో ఈ అవకతవకలు చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. పనామా పత్రాలకు సంబంధించి ఆయన కుటుంబం మీద మొత్తం 15 కేసులు నమోదయ్యాయి. ఇందులో 3 కేసులు 1994లో నమోదు కాగా 12 కేసులు పర్వేజ్ ముషర్రాఫ్ అధికారంలో ఉన్నప్పుడు నమోదయ్యాయి. షరీఫ్ కుటుంబం పారిశ్రామికవేత్తలకు చెందినదే అయినప్పటికీ లండన్లో వారు కొనుగోలు చేసిన ఆస్తులకు సంబంధించి నిధులు ఎలా సమకూర్చారు, వాటికి సంబంధించిన లెక్కలు చెప్పలేకపోయారు. అంతేకాదు, మనీ లాండరింగ్కు సంబంధించి వారి వద్ద సమాధానాలు లేవు. ఇవే వారికి వ్యతిరేకంగా మారాయి. వీటిని పాక్ సుప్రీంకోర్టు గుర్తించింది. నవాజ్ స్థానంలో సోదరుడు షాబాబ్ను నియమించడం లేదా ముందస్తు ఎన్నికలకు వెళ్లడం. ప్రస్తుతానికి పార్టీ ముందు ఈ 2 ప్రతిపాదనలు కనిపిస్తున్నాయి. సైనిక తిరుగుబాటును చవిచూసిన ప్రధానిగా గుర్తింపు తెచ్చుకున్న నవాజ్ షరీఫ్ ఈసారి తనంతట తానుగా గద్దె దిగుతారా, లేదంటే మరోసారి సైన్యానికి అవకాశం ఇస్తారా అన్నది చూడాల్సి ఉంది.